హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నా ప్రెగ్నెన్సీది రివీల్ చేశాను కదా. సో ఎలా ఏంటి అనేది ఇచ్చాను. ఇప్పుడు బడ్జెట్ మనం ఎలా వేసుకోవాలి, మనకి ఎంత పడుతుంది, సో నేను ఈఎస్ఐ ద్వారా వెళ్ళడానికి కారణం ఏంటి, ఈఎస్ఐ ద్వారా వెళ్తే మనకి ఎంత పడుతుంది, నార్మల్ ప్రైవేట్ హాస్పిటల్ ఎంత పడుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుంది, సో ఈ 3 కంపారిజన్స్ అయితే మీకు బడ్జెట్ లిస్ట్ ఇచ్చేస్తాను కంప్లీట్గా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మనము ఫ్యామిలీతో అండ్ బయట అన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ నేను ఈఎస్ఐ ద్వారా ఎలా వెళ్ళాను అనేది అన్ని ప్రాసెస్ చెప్తాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అయ్యే పాయింట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చివరి వరకు చూసిన తర్వాత వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈఎస్ఐకి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏమేమి పెట్టుకోవాలి, ఎలా చేయాలనేది లాస్ట్ వీడియోలో చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇది బడ్జెట్ అయితే మాత్రం మనము నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ది చెప్పేస్తా చూడండి. నార్మల్ ఒక 10 మంది స్టాఫ్తో ఉన్న చిన్న ప్రైవేట్ హాస్పిటల్ అయితే కనుక నార్మల్ డెలివరీకి 20 to 25 20,000 నుంచి 25,000 వరకు తీసుకుంటున్నారు. ఓన్లీ ఫర్ ఆపరేషన్ నార్మల్ డెలివరీకి అయితే. అదే సిజరీన్ అయితే కనుక 25 నుంచి 30,000 తీసుకుంటున్నారు, ఓన్లీ సిజరీన్. అంటే దాని తర్వాత వాళ్ళు ఏమేమి కౌంట్ చేస్తారో చెప్తాను చూడండి. ఆపరేషన్ థియేటర్కి కాస్ట్, తర్వాత మెడిసిన్స్కి కాస్ట్, తర్వాత ఒకవేళ సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే ఫ్యామిలీ ప్లానింగ్ ఏమైనా ఉంటే దానికి ఎక్స్ట్రా. ఇప్పుడు నాలా సెకండ్ ప్రెగ్నెన్సీ అనుకోండి, ఫ్యామిలీ ప్లానింగ్ కూడా ప్లాన్ చేసుకుంటారు, సో దానికి ఎక్స్ట్రా పడుతుంది. బేబీ గుడ్ అంటే బాగానే పుట్టారు, హెల్త్ అది బాగానే ఉందంటే మంచిదే. ఒకవేళ ఏమన్నా పొరపాటున ఏమన్నా అటు ఇటు అంటే వాళ్ళకి బాక్స్లో పెట్టడానికి ఐసీలో సమ్ స్పెషల్ కేర్ ఉంటుంది కదా, సో వాటికి ఎక్స్ట్రా. అలా ప్రతిదీ మినిమం ఒక 6 నుంచి 10,000 వేసుకున్న మనకి టోటల్గా ఓన్లీ డెలివరీ కాస్ట్ 1,00,000 వరకు తేలుతుందండి. అంటే 90 నుంచి 1,00,000 వరకు. ఇంకా మన ఫుడ్ కావచ్చు, వచ్చే వాళ్ళ ట్రావెల్ అలవెన్సెస్ కావచ్చు, లేదా చుట్టాలు వచ్చిన వాళ్ళకి టిఫిన్స్ కాఫీస్ ఉంటారు కదా, ఎవరో ఒకరు మన ఫ్యామిలీస్ అయినా ఉంటారు, అంటే హస్బెండ్ కావచ్చు, మదర్ కావచ్చు, అత్తగారు, మావగారు, ఇలా ఎవరో ఒకరు మనతో తోడుగా ఉండాలి. సో వాళ్ళకి కూడా కావాలి ఫుడ్ అనేది. సో ఇవన్నీ కూడా అన్నీ కలుపుకుంటే మనకి ప్రైవేట్ హాస్పిటల్లో అంటే చిన్నది ఒక 10 మంది స్టాఫ్ ఉన్న ఒక డాక్టర్ హాస్పిటల్కి అయితే దగ్గరగా 90,000 నుంచి 1,00,000 రూపాయలు మనం పెట్టుకోవాల్సిందే. అదే మనము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, గవర్నమెంట్ అంటే ఏముందిలే అన్నీ ఫ్రీ అనుకుంటారు. అస్సలు పొరపాటుగా అలా అనుకోవద్దు, అది చాలా పెద్ద పొరపాటు. ఓన్లీ డెలివరీ మాత్రమే వాళ్ళు ఫ్రీగా చేస్తారు, మిగతావన్నీ మన ఖర్చులేనండి. చూసారు కదా, ఇప్పుడు చిన్న హాస్పిటల్ అయితే అలాగా. అదే నేను పేర్లు చెప్పను, కొన్ని పెద్ద హాస్పిటల్ ఉన్నాయి మన విజయనగరంలో, లైక్ చెప్పడానికి పేరు మెన్షన్ చేయకూడదు. సో కొన్ని హాస్పిటల్స్ అయితే 1,00,000 నుంచి 1,50,000, 1,80,000, 2,00,000 కూడా వెళ్ళిన హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. ఏముండదండి, సేమ్ ప్రాసెస్, కొంచెం మనకి హైటెక్గా ఉంటుంది. అంటే నార్మల్ రూమ్ కంటే కొంచెం ఏసీ రూము, లేదా ఒక సిస్టర్ వచ్చి క్లీన్ చేసేది 2 వస్తారు, రోజుకి ఒకసారి తుడిచేవాళ్ళు 2-3 సార్లు తుడుస్తారు, పిలవగానే బాటిల్స్ ఏమైనా అయిపోగానే వెంటనే వచ్చి మార్చడం. సో ఇలా స్పెషల్ కేర్ అనేది ఉంటుంది. మన పాత సామెతలు చెప్పినట్టు పిండి కొద్దే రొట్టె అంటారు కదా, ఈ సామెత అయితే నాకు బాగా గుర్తొస్తుందండి. మనం ఎంత డబ్బులు పెడతామో మనకంత రిటర్న్ అనేది కేర్ అనేది అనమాట హాస్పిటల్. సో మనకు డబ్బులను బట్టి కేర్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అనుకోండి, మనం ఫ్రీ అనుకుంటాం కానీ అక్కడ అయ్యేవి కూడా ఖర్చులు బాగా ఉంటాయి. ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇటు విజయనగరంలో గోషా ఉంది, ఇంకొక హాస్పిటల్ ఉంది, మిమ్స్ ఉంది. సో ఇలాంటి హాస్పిటల్లో ఏంటంటే మనము ఆపరేషన్ అయితే డెలివరీ కావచ్చు, సిజరీన్ కావచ్చు, ఏదైనా చేసేది ఫ్రీ ఉంటుంది, మెడిసిన్ వాళ్ళు ఇస్తారు. అది కాకుండా మన ఫుడ్కి కావచ్చు, బయట మనకు చూడడానికి వచ్చిన వాళ్ళు, వెళ్ళడానికి వచ్చిన వాళ్ళు, ఉన్నవాళ్ళు ఎవరు అందరినీ పెట్టరు లోపల, ఓన్లీ ఒక్కరినే పంపిస్తారు. వాళ్ళు ఒక్కరే ఉండాలి అంటే కష్టము, వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడము, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడము. సో ఇవన్నీ కలుపుకొని మనకు ఒక 15 నుంచి 20,000 అయితే ఖచ్చితంగా అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ ప్లాన్ చేసుకున్నా కూడా మనకి 20 నుంచి 25,000 ఖచ్చితంగా అవుతుందండి.
ఇప్పుడు పేషెంట్ అంటే ఎవరైతే డెలివరీ అయిందో ఆవిడకి కావాల్సిన పర్సనల్ థింగ్స్ ఉంటాయి, పుట్టిన బిడ్డకి కావాల్సినవి ఉంటాయి. అవన్నీ కూడా కలుపుకొని ఇప్పుడు పాలకు అవ్వచ్చు, డెలివరీ అయిన అందరికీ పాలు అవి వస్తాయనే గ్యారంటీ లేదు. సో అలాంటి వాటికి మిల్క్ ప్రోడక్ట్స్ బయట నుంచి తేవడము ఇలాంటివన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి బయట కొనుక్కుంటే ఇంత కాస్ట్ అనేది పడుతుందన్నమాట. సో నార్మల్ ప్రైవేట్ హాస్పిటల్ అయినా మనకి గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఇంత డిఫరెన్సెస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈఎస్ఐ తోటి కంపేర్ చేసి చెప్తాను బడ్జెట్ లిస్ట్, ఒకసారి చూడండి. అండ్ దానికంటే ముందుగా నేను ఈఎస్ఐ నుంచి వెళ్ళడానికి మొత్తం అన్నీ ప్లాన్ చేసుకున్నాను. నేను ప్లాన్ చేసింది ఎంత బడ్జెట్ అనేది చెప్తాను. ఫైనల్గా నాకు ఎంత అయింది అనేది ఆఫ్టర్ డెలివరీ వీడియోలో మీకు ఖచ్చితంగా లిస్ట్ అనేది ఇస్తాను. అండ్ మనం ఇంట్లో మొత్తం మేనేజ్ చేసుకుంటూ బయట కూడా మేనేజ్ చేయడం చాలా కష్టము. అలా ఎంతోమంది మేనేజ్ చేస్తున్నారు. 9 నెలలు కూడా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి డెలివరీకి ఒక 1 వీక్ బిఫోర్ నుంచి లీవ్స్ తీసుకున్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ పెయిన్ బాగా తెలుసు, మేనేజ్ చేయడం ఎంత కష్టమో. సో అలాగే నేను మా ఇంట్లో కొన్ని థింగ్స్ అనేవి మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. అందులో మెయిన్గా మా నాన్నమ్మగారు కాలం చేశారు, ఆవిడ మాసికం వచ్చింది. సో అదే వీడియో అనమాట. తర్వాత నార్మల్ ఎవ్రీ వీక్ చెకప్ కోసం వెళ్ళాను. అలాగే మా ఇంట్లో ఇలా కొన్ని థింగ్స్ మేనేజ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళకపోయినా ఇంట్లో మేనేజ్ చేయడం చాలా కష్టము. అది ఫస్ట్ బేబీ ఉండి సెకండ్ బేబీ క్యారీ చేసే వాళ్ళకైతే ఇంకా కష్టము. సో అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా గ్రేట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఈఎస్ఐ చెప్పాను కదండి బడ్జెట్ అని. సో మన విజయనగరంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఎక్కడ ఉందంటే కనుక మన బాలాజీ మార్కెట్ ఆపోజిట్లో ఉన్న వే నుంచి వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత స్ట్రైట్ వెళ్తే రైట్ సైడ్ ఫస్ట్ ఉండేది హాస్పిటల్ అనమాట. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ అదే. సో ఇదే మన బాలాజీ మార్కెట్ దగ్గర ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్. ఆఫీస్ అదే, హాస్పిటల్ అదే అనమాట. సో ఎవ్రీ వీక్ రమ్మని చెప్పారు నాకు 9th మంత్ స్టార్ట్ అయ్యాక. నేనైతే వెళ్తున్నాను హాస్పిటల్కి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేడం లేరు, నార్మల్ జనరల్ డాక్టర్ అయితే చెక్ చేశారు. వాళ్ళైతే క్లియర్గా చెక్ చేయరు, ఎందుకంటే వాళ్ళు జనరల్గా చూస్తారనమాట. గైనకాలజిస్ట్ అయితే వేరు. సో వెళ్ళాను. మొత్తానికి వాళ్ళైతే ఎవ్రీ వీక్ రావాలని చెప్పారు. మనం ఫస్ట్ ఈఎస్ఐకి వెళ్ళగానే మనకు ఒక బుక్ అనేది మెయింటైన్ చేస్తున్నాం కదా, ఆ బుక్ అనేది మనం ఓపీ దగ్గర ఎంటర్ చేసుకోవాలి. అక్కడ ఒక పర్సన్ ఉంటారు, ఆయన మన బుక్లో ఉన్న ఈఎస్ఐ నెంబరు, మన పేరు, ఏ డాక్టరు, లాస్ట్ టైం ఎప్పుడు విజిట్ చేసామో, సో ఇవన్నీ కూడా వాళ్ళు నోట్ చేసుకొని మనకి సిస్టంలో అప్డేట్ చేసుకొని డేట్ అది వేసి ఇస్తారు. దాని తర్వాత మనము బీపీ, వెయిట్, హార్ట్ రేటు ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. సో ఇలాగ మొత్తం అన్నీ చెక్ చేసిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి పంపిస్తారు. సో ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా, లోపల వీడియో తీయరు కాబట్టి బయట చూపిస్తున్నాను. ఇది మన ఈఎస్ఐ హాస్పిటల్ విజయనగరం. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ లిస్ట్ చెప్పేస్తా చూడండి. నేనైతే మనకి విజయనగరం నుంచి మనకి 3 హాస్పిటల్స్ అయితే ఈఎస్ఐకి అవైలబిలిటీ ఉంది. ఒకటి అనిల్ నీరుకొండ తగరపువలస, ఇంకొకటి మిమ్స్ నెల్లిమర్ల, ఇంకొకటి ఏబీసీ అని వైజాగ్లో ఉంది, అదొకటి. సో ఈ 3 అన్నమాట మనకి ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి. సో నేనైతే అనిల్ నీరుకొండ ప్రిఫర్ చేశాను తగరపువలసలో. ఎందుకు అంటే కనుక తగరపువలసలో మాకు రిలేటివ్స్ ఉన్నారు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినా ఏదైనా అవసరం పడినా వెనకాల ఎవరైనా ఉంటారన్న ఒకే ఒక కారణంతో నేను అనిల్ నీరుకొండకి అయితే ప్రిఫర్ చేశాను. మిమ్స్ నెల్లిమర్ల నాకు దగ్గరే, కానీ సడన్గా అయినా ఎవరైనా కావాలి అన్నా కూడా వెళ్ళడానికి ఇబ్బంది. అండ్ ఒకవేళ రూమ్స్ అవి అవైలబిలిటీ లేకపోయినా అర్ధరాత్రి వెళ్ళాల్సి వచ్చినా కొంచెం కష్టం అవుతుందని నేను ఇక్కడైతే ప్రిఫర్ చేశాను. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడ నుంచి అక్కడ హాస్పిటల్కి చాలా దగ్గర అనమాట, ఒక 2 minutesలో వెళ్ళిపోవచ్చు వెహికల్ అయితే. సో అందుకని నేను అనిల్ నీరుకొండకి చేశాను అనమాట. ఈ హడావిడిలో అంటారు కదా, సో అలాగా మేము ఈ హడావిడిలో నాకు ఇల్లు షిఫ్టింగ్ అయితే చేసాము కొంచెం ప్రాబ్లం వల్ల. సో ఇల్లు వికెట్ చేస్తున్నాము, ప్యాకెట్స్ అండ్ మూవర్స్కి ఇచ్చాము. సో ఈ హడావిడంతా అదే అనమాట. సో ఆ వీడియో చూస్తూ ఉండండి, నేను బడ్జెట్ లిస్ట్ చెప్తాను. సో అనిల్ నీరుకొండలో ఏంటంటే మనకి ఈఎస్ఐ ద్వారా ప్రతి ఒక్కటి కూడా ఈఎస్ఐలో మనకు క్యాలిక్యులేట్ చేసేస్తారు. ఆపరేషన్ కావచ్చు, చెకప్స్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఇలా అన్నీ కూడా మనకి ఈఎస్ఐలో కవర్ అవుతుంది. అయినా కూడా మనకు అయ్యే డబ్బులు చాలా ఉంటాయండి. నేను వేసిన బడ్జెట్ ప్లాన్ ఏంటంటే ఆపరేషన్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, నా వరకు ఫుడ్ మాత్రం వాళ్ళైతే పెడతారు. నాతో మా మదర్ కానీ, అంటే మా అత్తగారు కానీ, మా అమ్మగారు కానీ ఎవరో ఒకరు అయితే నాతో స్టే చేస్తారు. వాళ్ళకి ఫుడ్ కావాలి. మనకంటే
పేషెంట్కి ఫుడ్ అయితే ఇస్తారు, పాలు ఇస్తారు. ఒకవేళ ఏమైనా ఇంకా ఆకలేస్తుందంటే వాళ్ళు ఎక్స్ట్రాస్ ఇవ్వరు కాబట్టి నాకనేవి ఉంటాయి. బేబీకి ఏది అవసరం ఉంటుందో అవన్నీ ఎక్స్ట్రాస్ కొనుక్కోవాలి. నాతో ఉన్న పర్సన్కి ఫుడ్, టీ, కాఫీస్, టిఫిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వచ్చి వెళ్ళిన వాళ్ళకి ట్రావెల్ పడుతుంది. ఎందుకంటే విజయనగరం నుంచి తగరపవలస అంటే ఒక ఆటో చేయించుకుంటే మనకి 1000 రూపాయల నుంచి 1500 తీసుకుంటారు ఖచ్చితంగా. అంటే మనం మాట్లాడుకున్న ఆటో బట్టి. అదే మనం నార్మల్గా షేర్ ఆటోలో అయితే మనిషికి 50 నుంచి 60 రూపాయలు తీసుకుంటారు. బట్ హాస్పిటల్ లోపలికి రాదు కాబట్టి మనం ఖచ్చితంగా మాట్లాడుకొని పెట్టుకోవాలి. ఇది ట్రావెల్కి, వాటికి, ఫుడ్కి. ఒకవేళ మనం జనరల్ వార్డులో ఉండము అనుకుంటే రూమ్కి 1200, 2000, 4000 ఇలా డిఫరెన్స్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ సిజరిన్ అయితే 5 days, నార్మల్ అయితే 2 days అలా క్యాలిక్యులేట్ చేస్తే రూమ్కి ఎంత పడుతుందో చూడండి. సో ఇలా అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఈఎస్ఐ నుంచి వెళ్ళినా కూడా మనకి 30,000 అయితే ఖచ్చితంగా పట్టుకోవాలండి. 30,000 మనం గవర్నమెంట్కి వెళ్తే 25,000, ఈఎస్ఐ నుంచి అయితే 30,000. అదే టోటల్ మొత్తం ప్రైవేట్కి వెళ్తే కనుక 90 నుంచి 1,00,000 రూపాయల వరకు అవుతుంది. సో ఇవి బడ్జెట్ లిస్ట్ నేను వేసిన నా ఎస్టిమేషన్స్ అనమాట. సో మీలో ఎవరైనా కూడా ఈఎస్ఐ ద్వారా కానీ, నార్మల్ గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ కానీ ఎవరైనా అప్రోచ్ అయ్యి ఉంటే కనుక మీకు ఎంత అయిందో కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి. చాలామందికి యూజ్ అవుతుంది. నేనైతే నా బడ్జెట్ ప్లాన్ ఇలా వేసుకున్నాను. సో నెక్స్ట్ డెలివరీ తర్వాత నాకు ఎంత అయింది, నా ఎస్టిమేషన్ కరెక్ట్ అయిందా లేదా, ఎంతవరకు అయ్యింది, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంత అవుతుందా, సో ఇవన్నీ కూడా అప్డేట్ చేసేస్తాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి. బాయ్.